తమిళనాడు ఊగిపోతోంది. రాష్ట్రం యావత్తు రగిలిపోతోంది. వివిధ వర్గాల ప్రజలు పోరాట బాట పట్టారు. ఊరు వాడ ఏకమై రోడ్లపైకి దండెత్తారు. అయితే ఈ పోరాటం ఏ హక్కుల కోసమో సౌకర్యాల కోసమో కాదు, ఒక ఆట గురించి. సంప్రదాయ క్రీడపై నిషేధం తొలగించాలి అంటూ జరుగుతున్న పోరాటం అది. అవును, ఇదంతా జల్లికట్టు గొడవే. ఆ జల్లికట్టు గురించి ఇప్పుడు లొల్లి నడుస్తోంది. చిన్నగా మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపాన్ని దాలుస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకొచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. జల్లికట్టును పునరుద్ధరించాలని, ఆ క్రీడపై విధించిన నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్లతో హోరెత్తిస్తున్నారు. మధురై నుంచి చెన్నై వరకు, కోయంబత్తూరు నుంచి కడలూరు దాకా తమిళనాడు యావత్తు ఆగ్రహంతో రగిలిపోతోంది. మెరీనా బీచ్ పరిసరాలు ఆందోళనకారులతో కిక్కిరిసిపోయాయి. మెరీనా బీచ్ రోడ్లపై వేలాది మంది ప్రజలు పోటెత్తి నిరసన చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో చెన్నై మెరీనా తీరం జనసంద్రంగా మారింది. యువతీ యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మహిళలు, పెద్దలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జల్లికట్టుపై నిషేధం తొలగించాలి అంటే నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కోయంబత్తూరులోనూ ఆందోళనలు జరిగాయి. వందల మంది యువకులు రోడ్లపైకొచ్చి జల్లికట్టుకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. కొమ్ములను తలపై పెట్టుకుని జల్లికట్టును సమర్థిస్తూ భారీ ర్యాలీలు చేపట్టారు. జల్లికట్టును వ్యతిరేకిస్తున్న పెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమ కూడా జల్లికట్టును సమర్థించింది. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్తో పాటు పలువురు నటులు విజ్ఞప్తి చేశారు. అయితే త్రిష, విశాల్ జల్లికట్టును వ్యతిరేకించడం కలకలం రేపింది. త్రిష, విశాల్కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరిగాయి. పొంగల్ సమయంలో జల్లికట్టును నిర్వహించడం తమిళనాట సంప్రదాయంగా వస్తోంది. అయితే మూగజీవాలను హింసిస్తున్నారు అంటూ ఆరోపణలు రావడం, దర్మిల సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం జరిగిపోయాయి. విచారణ జరిపిన న్యాయస్థానం జల్లికట్టుపై నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది. నిషేధం తొలగించాలి అంటూ తమిళనాడు లాయర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఈ ఏడాది జల్లికట్టు లేకుండానే పొంగల్ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి తమిళ ప్రజలకు ఏర్పడింది. సహజంగానే ఇది తమిళ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. తరతరాలుగా నిర్వహించుకుంటూ వస్తున్న జల్లికట్టుపై నిషేధం ఎలా విధిస్తారు అంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
జల్లికట్టు గురించి తమిళనాడు ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నించింది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జల్లికట్టు నిర్వహించుకునేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూడా ప్రధానికి లేఖ రాశారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కేంద్రం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూలంగా స్పందించలేదు. దీంతో తమిళులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ అక్కడక్కడ జల్లికట్టును నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. జల్లికట్టు విషయంలో మోదీ సర్కార్ను నిందించడం సరికాదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. జల్లికట్టుకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు ఆయన. అయితే సుప్రీంకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. The student community of Tamil Nadu and the youths of Tamil Nadu must know about the stand of the central government. Our Modi's government is very much in favor of Jallikattu. Last year also, we permitted Jallikattu through some permission, but unfortunately, it was stayed in the Supreme Court. After that, no party from Tamil Nadu was not ready to work for Jallikattu. But now, all political parties are coming and fighting for the Jallikattu. I am welcoming that, but at the same time, they should not accuse the central government.